ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసాం కదా, ఎందుకు జరిగింది? అక్కడ జరిగేది మ్యాచ్ కాదు, ఇండియాకి పాకిస్తాన్ పడదు, గొడవలు ఉన్నాయి, అయినా కానీ మ్యాచ్ ఎందుకు ఉందంటే దాని వెనకాల చాలా మనీ ఇన్వాల్వ్ అయి ఉంది. అది ఇండియన్ రూపీ కావచ్చు, పాకిస్తానీ రూపీ కావచ్చు, లేదా యూఎస్ డాలర్ అవ్వచ్చు, వేరే వాళ్ళు చూసే వాళ్ళంతా అవ్వచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనీ అనేది ఎక్కడైతే ఈ గ్యాప్స్ ఏవైతే వస్తాయో అక్కడ ట్రాన్సాక్షన్ అనేది చేయగలిగింది అనమాట. సో ఇప్పుడు అసలు హౌ మచ్ ఈజ్ ఇట్, అసలు మనీకి ఉన్న వర్త్ ఏంటి అనేది మనం చూద్దాం అనమాట. దీనికే మనం చూడాలంటే పాతకి బ్యాక్ వెళ్ళాలి. ఎప్పుడైతే హ్యూమన్ బీయింగ్ హంటర్ గ్యాదర్ కింద ఉన్నాడో అప్పుడు అతనికి ఏం మనీ లేదు, గుంపుల్లో తిరిగేవాడు. వాళ్ళు హంటింగ్ అనేది చేసుకునేవి, సామాన్లు వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళే తయారు చేసుకుంటా ఏవేవి ఉన్నాయో అన్నీ చేసేవాళ్ళంట. మీట్, వాళ్ళు తినే మాంసం దగ్గర నుంచి మెడిసిన్ దాకా, వేసుకునే చెప్పుల దగ్గర నుంచి ఇంక తయారు చేసే పనిముట్లు దాకా అన్నీ వాళ్ళే చేసుకునేవాళ్ళు. కాకపోతే వాటిలో కూడా ఏంటంటే గుంపులు ఉన్నప్పుడు